హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో టైం ఇప్పుడు మధ్యాహ్నం అయింది అనుకో. ఇక వీడియో వ్లాగ్ అనేది మనకు పొద్దుగాల వస్తుంది కాబట్టి గుడ్ మార్నింగ్ అని చెప్తాను. అవసరం లేదు. సో ఇవాళ అయితే మళ్ళీ మా ఇంటి రామాయణం షార్ట్లు తీస్తాను. ఇక అందరం పోతాం బయటికి, ఎండలు తీయాలి. హాయ్. దీంతో ఇంకా తీయాలి, రేపు తీస్తే అయిపోతుంది. దారే ముచ్చట ఏమాగాలి, 3:30 అయింది. ఏమైంది అవ్వా, తొందరరా అవ్వా. పైసలు కొట్టినా మా నాన్నకు. ఎంత చెప్పినావు? కిలో చేపలు అది వేసిన ఇంటి వెనక దావత్ అయిపోయిందారా రెడీయా? సో ఆ బ్యాగ్ పట్టుకో, డ్రెస్ ఇంకొకటి వేసుకోవాలి నువ్వు. సంగీత ఇంకొక డ్రెస్ వేసుకోవాలి, పట్టుకో. సో అందరం అయితే బయలుదేరుతున్నాం ఇక. సో వెళ్తున్నాం ఇక. ఎండ చూడండి ఫ్రెండ్స్, ఘోరం ఉన్నది ఇలా. సో మేము మీకోసం కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. మీరు మా కోసం ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. సంగీత అయితే చేతన్ గాడు ఇక సంగీత అటు పోతా అంటే చేతన్ గారు నీళ్ళు తీసుకుపోయినట్టున్నది. అది సేమ్ ఆ బ్యాగ్ అంటే పొద్దుగా పోతారు. అదే పొద్దునాడు పోయేదాడు సంగీత పోతా. క్లూ ఇచ్చిన అన్నమాట. కామెంట్ చేయాలి మీకు తెలిస్తే. పాట పాడ అంటారు. పాట పాడడానికి పోతాను బ్యాగ్. ఆ చున్నీకి, ఆ డ్రెస్సుకు, ఆ చెప్పులకు, ఆ బ్యాగ్, అబ్బా అచ్చం ఆడపిల్లలు ఎక్కున్నాం. అవసరమే దా. వాటర్ బాటిల్ పెట్టాలా, వాటర్ బాటిల్ పెట్టుకో. ఎందుకంటే ఇంజన్ వేడి ఎక్కుతుంది అట. నువ్వే సగం వేడిగా ఉంటావు. ఆ వేడి ఇంజన్కి తాకితే ఇంకా కథమే. ఇక టీచర్ కూడా తెచ్చుకుంటాను. చాలా తీ బండది మెల్లగా. మరి ఆ వేడికి ఖరాబ్ కాల. 3 ఉన్నాయి కదా బ్రో మైకులు. వాటర్ పడుతుందా? తడవదు కదా, వాటర్కు తడవదు కదా. నేను పట్టుకుంటే చేతులు పట్టుకుంటే. ఎందుకు ఎప్పుడైనా అర్జెంట్ అయినప్పుడు కడుక్కోడానికా? చిన్న కాలు చేతి నేను పట్టుకుంటే బ్రో. నీ బండి దూరం నాకే ఓపిక లేదు అబ్బాయి అంటే నన్ను దూరం అంటావు ఏమో. నాకే శాతం అయితే లేదు ఫ్రెండ్స్ అంటే నన్ను దూరం అంటే. ఇంకా చున్నీ లోపల ఎందుకు పెట్టినావు? మొగని వెనం ఏమన్నా? అదే మర్చిపోయినా బ్రో, సారీ బ్రో. స్పెల్లింగ్ మన బట్టలు మడత పెట్టినట్ట. అయినా ఇది లాస్ట్ సిరీస్ కదా. పోనీరా, ఫస్ట్ నువ్వు పోతేనే అందరం పోతావు. హీరో కదా నువ్వు హీరో ముందు పోతే హీరో వెనుక హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వెనుక మేము యాక్టర్ల మొత్తం వట్టి తుస్తుగాళ్ళ మొత్తం మేము. హీరోయిన్ పోతుంది వెనుక. హీరోయిన్ పో, హీరో వేయండు. పో రైట్. ఇక హీరోయిన్ పోయాక అట్లా మేము వెనుక యాక్టర్లో పోతాం ఇక మెల్లగా. ఇక వాళ్ళు పోయి ఇద్దరు బండ్లు మెల్లగా నిమ్మలంగా చేసుకొని ముచ్చట పెట్టుకుంటే పోతారు. చూడు ఆగిన చూసినావా? అది చూసినావా? అట్లుంటుంది వాళ్ళిద్దరిది. ఇట్లా ఇద్దరు ఆగుతారు అన్నట్టు. ఆగి బండి మీద ముచ్చట పెట్టుకుంటూ పోతారు. ఇక లావు తిత్తానని చెప్పి ఏం చేస్తారంటే ఎక్కుతాను ఎవరు పోతాను. అదే ఏదో వీడియో లవ్ చేసుకోవాలరా అంటే నిజ జీవితంలో కూడా నిజంగా లవ్ చేసుకుంటాను. ఏందో నాకు అర్థమవుతలేదు. ఏమంటావు బ్రో? అవును, మనమే ఏకకాలం. ఏది లేదు మా పని మేము ఎట్లా వీడియో తీయాలని ఇవ్వడానికి మాది మాకుంటే వాళ్ళు ఏమో మంచిగా ఎంజాయ్ చేస్తా అంటారు. అగో ఎట్లా పోతారు చూడు, ఓటీ పెట్టుకొని మరీ పోతారు. ఆమె పోతే ఆమె వెనుక వాడు దగ్గర జరుగుతుంది. స్టో చేసింది బండి వాని కోసం అని చెప్పావు. ఇచ్చడ చూసినావు అట్లా. వాళ్ళు వెనుక చూస్తాను ఏం మాట్లాడదు అని చెప్పేసి అంటాను. వెనుక చూస్తాను
అనుకుంటారా అన్వేషణ బ్లాగ్ తీస్తాడు ఇక నువ్వెవరో నేనెవరమో అన్నట్టుండు అన్నట్టుండు అని చెప్పేసి అనుకొని ఇక పోతాను ఇక వీడు స్లో చేసిండు కావాలని వీడు కావాలని స్లో చేసిండు ఇక ఆమె అక్కడికి పోయింది అన్ని ఇస్తానా బ్లాగ్ ఇస్తానా అన్ని ఆమె స్లో అయింది ఇక మెల్ల ఆటోని గుద్దావు సో మళ్ళీ మన కొత్త బ్రిడ్జ్ కాడికి వచ్చేసాం ఇది మా కొత్త బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ అయితే దీని మీద కూడా వెంటనే ఓపెనింగ్ చేద్దాం ఒక వీడియోతో ఎండ ఘోరం కొడతాను ఫ్రెండ్స్ ఇక లావు ఆడికి పోయినాక తీస్తాం ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక ఇంతసేపు మేము ముందు వచ్చినాం మేము ముందు వస్తే వాళ్ళు ఇద్దరు ఎట్లా కలిసి వస్తారు చూసినా ఇక వాళ్ళ డ్రెస్సులు చూడు వాళ్ళ మొత్తం మ్యాచింగ్ సేమ్ కమ్మలు పెట్టింది సేమ్ కలర్ మ్యాచింగ్ ఇద్దరు అనుకొని వేసుకున్నారు ఫస్ట్ ఏంటి బ్రౌన్ చూసిన చెప్తారు చదువుకోవాలి కాలేజీలోకి స్కూల్లో పోయి చదువుకుంటే చూడు అంటే ఏదో అయితే మేము వీడియోలో ఏదో వీడియోలలో లవ్ అంటే నిజ జీవితంలో లవ్ అంటే ఎట్లా బాబు అమ్మ నాకు ఈ వీడియోలు చేయబుద్ధి అవుతుంది వీళ్ళు చేయబట్టు అసలు ఎందుకు ఇదంతా అందుకే చూడాలనే ఇస్తానా మీ వాడు చూడాలి నీకు గొడవ కావాలి చూడు బ్రో చేతన్ అమ్మ ఇప్పుడు చూస్తా చేతన్ బ్రో అటు మన ముందు ఓ అయ్యా ఇంతమంది మీరు ఇంతకుముందు బండ మీద వచ్చినప్పుడు మొత్తం తీసాను మాట్లాడుకున్నారు మీరు బండ మీద వచ్చింది మొత్తం తీసిన అక్కని చెల్లి మీరు ముచ్చట్లు అన్వేషణ బ్లాగ్ ఇస్తాడు మనం నువ్వు వెనుక పోని ముందత్తా అన్ని రికార్డ్ అయినాయి హలో ఫ్రెండ్స్ మీరు బ్లాగ్ చూసిరు కదా బ్లాగ్ చూసిన మీకే అర్థమవుతుంది ఏ బండి ఎక్కడ ఉన్నది నెక్స్ట్ ఎవరు నిజాలు చెప్తున్నా మన వాళ్ళకు సబ్స్క్రైబర్లకు అబద్ధాలు చెప్పద్దు ఇప్పుడు వాళ్ళకు నీ పేరు సంగీతం కదా మీ దివ్య రాఘవ అనుకుంటాను స్టోరీలో మేము అనుకుంటాను నువ్వు నిజంగా సంగీత చేతను లవర్స్ అని నువ్వు క్రియేట్ చేస్తాను దిగులు ఏం కత్తి ఇక తర్వాత మాట్లాడుతాను లాగలో మొత్తం మీ సొల్లి అవుతుంది నేను వీడియోలు తీసేదే ఈ ప్రేమ జంతాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ప్రేమ చూసినా బ్రో చూసినా వాళ్ళ మధ్యలో ఏం లేకపోతే చెయ్యి ఎంత సింపుల్గా అట్లా మీదికి పోతుంది చూసినా అది చూసినా క్లోజ్నెస్ ఉంటుంది ఇంకోసారి ఇట్లా అందంగా ఉన్నా తీసుకోవద్దు అసలు వీడియో వాళ్ళకి సరే బ్రో మళ్ళీ వెళ్తాం బ్రో సో ఫైనల్గా ప్లాన్ సెట్ చేస్తుండు అన్వేష్ బ్రో ఎక్కడెక్కడ నిలబడాలని సెట్ చేస్తుండు ఈ అరటి చెట్టు కూడా మంచిగా ఉంది లొకేషన్ కూడా చూడడానికి అబ్బా దివ్య ఇన్ని రోజుల నుంచి అబ్బా దివ్య నిజంగా మనం దివ్య నిజంగా మనం మంచి ఫ్రెండ్స్ నా దగ్గర నువ్వు ఏం దాయట్లే అని చెప్పేసి అనుకున్నా కానీ అసలైన నిజమే దాచిపెట్టినావు కదా అని చెప్పేసి అను ఓకే ఇట్లా వచ్చుకుంటా నా ఫ్రెండ్ ఇటుకన్నా అట్లా దిక్కుంటా అరే ఇవ్వకుండా చెప్పాలా అరే నేను డైలాగ్ ప్రిపేర్ అవుతున్నా మంచి ఫ్రెండ్ అని చెప్పేసి
షూటింగ్ చేయమని ముచ్చట్లు పెడతారు చేతలు డైలాగులు ఆయన అలసిపోయిండు అని అనుకుంటాడు. మరింత పర్ఫార్మెన్స్ జరుగుతుంది కష్టపడ్డట్టు. నేను కూర్చున్నాడు ఆడలు కూర్చుంటారు కదా లేడీస్ సీట్ ఫ్రీ అని. మొగలు కూర్చోద్దాను ఎండ కొడుతుంది ఇప్పుడు ఆడ. లొకేషన్లో మంచిగా సెట్ 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 అవుతుంది. ఓకే ఓకే టెక్నిక్ అని చూపిస్తున్నాను. కొంచెం ఉబ్బిచ్చిన అబ్బదా లోపడి పోయిందా బయటకు వదలు గాలి లోపడి పోతుంది. తగ్గింది ఫోటో బయటకు వచ్చింది. ఇక ముందు ఏమైతే వాటర్ తాగడానికి వచ్చిర్రు. బేసిక్ గా షూట్ అయిపోతున్నది కానీ అయిపోయేస్తాను 4:30 అవుతాను వర్షపడుతుంది. సంగీతం చైతన్య సపోర్ట్ చేస్తలేరు. జనాలంతా స్ప్రైట్ అనుకుంటారు కానీ అందులో స్ప్రైట్ లేదు. థమ్స్అప్ ఉంటుందా చెప్పే మనకన్నా ఉండాలి. మనల్ని పుష్పాలు చేయడమే అలా టైటిల్. 4:30కి థమ్స్అప్ తెప్పిస్తా అన్నారు. ఎవరు తెప్పిస్తారు? నేను తెప్పిస్తా అనలే ఆ టైంకి తేండి అన్న. ఎవరు ఒక్క నాడన థమ్స్అప్ తెప్పించినాక నువ్వు లేవు అప్పుడు. ఒక్కసారి 3 సంవత్సరాల పేరు మీద ఒక్క 100 రూపాయలు పెట్టి ఒక్కసారి కూడా 2-3 సార్లు తెప్పించినావు. నా బ్లాగులల్లో ప్రతి బ్లాగుల్లో 90% థమ్స్అప్ ఉంటే స్కిన్ పంది తిన్నట్టు బరే తిన్నట్టు తినే ఆ పుట్ట పెంచినావు. బ్రో ఫోటో పెట్టలేదు బ్రో, నేను అందరూ చూస్తలేను. నోటిగా మాట్లాడు. బట్ట ఉన్నది ఇద్దరు పిల్లలు ఫస్ట్ క్లాస్ ఆడుకో లైటింగ్ కూడా చేదికేది అన్నా చూసుకుంటా బంతులు వేసినట్టు కాదన్నా. రత్నవేలు కూడా పనికిరాడు కావచ్చు. ఇట్లా ముందుకు రా. వాళ్ళు చెప్పే నా గురించి కెమెరామ్యాన్ ఎవరు అనుకున్నారు మళ్ళీ నా గురించి చూడు. అటు ఇట్లా చూస్తా అంటే నువ్వు సేమ్ అట్లా కిందికి చూడాలి. అట్లా చూడు. నేనే వీళ్ళ చెప్పాలి. ఇప్పుడు ఇట్లా చేతులు అట్లా చేవేసుకుంటాం. అట్లా ఇటు చూడాలి, అటు చూడాలి. నిజంగా చెప్పలేదా? నిజంగా వీళ్ళు ప్రేమికులు. ఆ బర్రె పని లోపల పెట్టు. నిన్నే పన్నీళ్ళకి అట్లా భయపడుతున్నారు రావుదా. కనిపించలేదా మీకు బర్రె పనులు అంటే? చూడండి జూమ్ స్టిల్ పెడతలేదు. రెడీ ఏం చేయాలి? నేను ఓపెన్ గా నవ్వుదామంటే ఫోటోకి ఇట్లా బిగబెడుతుంది. ఈమె చూడు అసలు ఆయన ఫోటో కోసం ఒకటి నార్మల్గా
సింగిల్ కొట్టి ఇద్దరి నేను ఇట్లా అని అంట ఈయన మా తల్లి క్షమించి అన్నట్టు అంటారు కదా దేవుడా ఇట్లా పట్టుకో సారీ దగ్గరకు దూరం దూరంగా ఉండు. వాస్తవం దండం పెడతాను వీడు మనం బాధపడి యాక్ట్ చేస్తాం కానీ ఓవర్ యాక్షన్ చేసాను. అయిందా? ఓకే ఆ సింగిల్ ఇట్లా పట్టి సింగిల్ ఆ సార్ చూడు ఇప్పుడు ఓన్లీ సంగీత ఫోటో సంగీత తీస్తాడు చూడాలి కెమెరామ్యాన్ శివన్నతో మా ఊరి నీ సింగిల్ ఇస్తాడు సింగిల్ నువ్వు ఇద్దరు ఇట్లా పెట్టుకో ఇట్లా పెట్టు అది మధ్యలోకి రావాలి మీ చెయ్యి మధ్యలోకి రావాలి. సో ఫ్రెండ్స్ సో ఇదైతే మన వ్లాగ్ అన్నట్టు మన మా ఇంటి రామాయణం. సో ఇప్పటివరకు చూసి చాలా ఎంటర్టైన్ అయిపోయాలని చెప్పేసి అనుకుంటానా. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ మన వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. సంగీత నోట్లకి లాస్ట్ పలుకు విందాం. ఏం పలుకు? ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏం పలుకు? పలుకులలో కేసరి పలుకు. ఆశీర్వాద్ గోపించేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.